హలో నమస్తే హలో హలో గిరిగిల్లా సార్ గారికి అదేవిధంగా అడిషనల్ సార్ గారికి మేడం గారికి అంబుడ్స్మెన్ సార్ గారికి సోషల్ ఆడిట్ సెక్షన్ నుంచి వచ్చిన వారికి ఎస్ఆర్పి సార్కి డిఆర్పీలకు సెక్రటరీలకు అందరికీ కూడా నమస్కారం. ఎంపీడీఓ మేడం గారికి, అదేవిధంగా అంబుడ్స్మెన్ సార్ గారికి, సోషల్ ఆడిట్ ఎస్ఆర్పి గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన నాంపల్లి మండలంలో ఇక 13 సామాజిక తనిఖీ ఈ నెల 5వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు జరగడం జరిగింది. అన్ని గ్రామ సభలు కూడా అయిపోయినాయి. వాటికి సంబంధించి ఈరోజు ప్రజావేదిక మన ముందు ఉంది కాబట్టి ఒక వేదికని ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. ఒక సమయానికి ఎస్ఆర్పి సార్ గారికి అప్పగిస్తాం. అందరికీ నమస్కారం అండి. తెలంగాణ సామాజికానికి అధ్యక్షుడు గౌరవ ఎంపీ గారికి మరియు ఈరోజు ప్రెసిడెంట్ కోసం వచ్చిన మన డిఆర్డిఓ సార్ గారికి, మరియు ఏపీ సార్ గారికి, అంబుడ్స్మెన్ సార్ గారికి, డివిసి నుంచి వచ్చిన మేడం గారికి, ఎంపీడీఓ మేడం గారికి, ఏపీఓ సార్ గారికి, గ్రామం సెక్రటరీలకి మరియు టీఏలకి, ఫీల్డ్ అసిస్టెంట్లకి, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలకి మరియు పత్రికలకి, వీటికి వచ్చిన ప్రతి ఒక్కరికి సామాజికానికి బృందం తరపున నమస్కారాలండి. మన యొక్క సామాజికానికి అనేది మనం 5వ తారీఖు నుండి నిన్నటి వరకు వివిధ గ్రామం అర్షల్ పీడీ గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, అంబుడ్స్మెన్ గారికి, విజిలెన్స్ సెక్షన్ వాళ్ళకి, ఎస్ఆర్పి గారికి అండ్ వాళ్ళ టీం అంటే డిఆర్పీస్, విఎస్ఏస్ అందరికీ కూడా, అదేవిధంగా ఏపీఓ, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్, పంచాయత్ సెక్రటరీస్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మనకి 13వ విడత సామాజిక తనిఖీ ఈ మండలంలోనే ఉండి ఎస్ఆర్పి గారి ఆధ్వర్యంలో డిఆర్పీస్ అండ్ వాళ్ళ టీం కూడా రికార్డ్ అంతా కూడా తీసుకొని గ్రామాలకు వెళ్ళి ఇంత పెద్ద ప్రోగ్రాంలో ఎటువంటి లోటుపాటు లేకుండా, ఎటువంటి లీకేజెస్ లేకుండా, అందులో ప్రతి పైసా కూడా పనిచేసినటువంటి కూలీలకి వెళ్ళాలి, చేసినటువంటి మెటీరియల్ పేమెంట్ అంతా కూడా కరెక్ట్గా వాళ్ళకి వెళ్ళాలి అన్న ఆలోచనతోటి యాజ్ అ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఎంపీడీఓ గారు ఉంటారు. వారి కింద ఏపీఓ, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, పంచాయత్ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారు. ఇది ఒక వ్యవస్థ. పని చేయించాల్సిన బాధ్యత మంది. డిస్టిక్ లెవెల్లో డిఆర్డీఓ మేముంటాం, కలెక్టర్ గారు డిపిసి చైర్మన్గా ఉంటారు. చేసుకుంటూ ఇంతకుముందు కూడా మనం ఈ ఫోరం మనం నడిపాము. అప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేసేస్తాం పంచాయతీ సెక్రటరీ. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ చేయకూడదు అనేసి మేము కూడా సలహా ఇచ్చాము. పిల్లలంతా చాలా మంచిగా చేశారు. ఏ తప్పు లేదని అనుకుంటున్నాం సార్. మా తరపు నుంచి, మా మండలం తరపు నుంచి కరెక్ట్గా రిజిస్ట్రార్ కూడా మెయింటైన్ చేశారు. మా ఫీల్డ్ అసిస్టెంట్ కానివ్వండి, పంచాయతీరాజ్ మా సెక్రటరీ కానివ్వండి, ఎక్కడ కూడా తప్పులు లేవని కోరుకుంటూ, ఇంకా ముందు కూడా ఎలాంటి అవకాశాలు తావివ్వకుండా ప్రతి రోజు మీరు విలేజ్లలోకి వెళ్ళేసి వాళ్ళ సమస్యలు మీరు తెలుసుకొని దాన్ని తీర్చాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. దీంట్లో భాగంగా మొదటగా దాపల్లి గ్రామ పంచాయతీ అండి. నాకు గ్రామ పంచాయతీ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పక్కకు ఉండగలరు. దామెరకు సంబంధించి టీం అంతా రావాలి. ఏపీఓ గారు ఉన్నారుగా, ఇట్రండి. ఏపీఓ గారు మీరు కూర్చోండి. ఏపీఓ, ఈసీ ఎవరు అందుబాటులో ఉండండి. టెక్నికల్ అసిస్టెంట్ దామెర, పంచాయత్ సెక్రటరీ
దామరా ఫీల్డ్ అసిస్టెంట్ మీరా? ఓకే రైట్ అమ్మా. కంప్యూటర్ ఆపరేటర్ కూర్చోమ్మా, మీరు కూర్చోండి ముందు సీట్లలో కూర్చోండి. కంప్యూటర్ ఆపరేటర్ ఈసీ రైట్, స్టార్ట్ చేయండి. ఇక ముందుగా వేదికను అందించిన పెద్దలకి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి సామాజిక తనిఖీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ, దామన గ్రామ పంచాయతీ అండి. ఇక్కడ 1/12/2021 నుంచి జరిగింది. మొత్తం ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి 26,92,466 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది సార్. ఇక్కడ మొత్తం కూడా 521 జాబ్ కార్డులు అనేది మంజూరు చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం 437 జాబ్ కార్డులు మాత్రమే యాక్టివ్లో ఉండడం జరిగింది. ప్రస్తుత ఆడిట్ కాలానికి సంబంధించి 320 జాబ్ కార్డుల వారు మాత్రమే పనులు చేసినట్లుగా గుర్తించడం జరిగింది సార్. ఇక్కడ నెక్స్ట్ మూడో అంశం సార్, ఇక్కడ మొత్తం ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి 16 పనులు అనేది చేయడం జరిగింది. వాటిలో గుడ్ గవర్నెన్స్ నామ్స్ ప్రకారంగా కూడా తప్పనిసరిగా ప్రతి పనికి నేమ్ బోర్డు అనేది పెట్టాల్సి ఉన్నది సార్. ఇక్కడ కానీ 3 పనులకు సంబంధించి మాత్రమే పెట్టడం జరిగింది. మిగిలిన 13 పనులకు సంబంధించి నేమ్ బోర్డ్స్ పెట్టినట్లుగా గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ ఇక్కడ సమాంతర సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది సార్. ల్యాండ్ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే డీసిలిటేషన్ ఆఫ్ ఫీడర్ ఛానల్ కావచ్చు, ఏదైనా వర్క్ కావచ్చు. ఫస్ట్ నేమ్ బోర్డు పెట్టిన తర్వాతనే పని మొదలు పెట్టాలి. ఎందుకు చేయలేదు మరి మిగతా పనులు? కారణం ఏంది? 3 పెట్టారంట, ఎందుకు పెట్టలేదు? మెటీరియల్ పేమెంట్ డేట్కి వస్తుంది, అవన్నీ సెకండ్ మన సిస్టమ్ ప్రకారం ఉన్న దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు జీతాలు రాలేదు, 3 నెలల జీతాలు రాలేదు, సిస్టమ్ ప్రకారంగా అడ్మిన్ కాస్ట్ రాలేదు, ఇవన్నీ మెటీరియల్ కాంప్లైంట్ కొద్ది ప్రాబ్లం ఉంది. అయినా కానీ సిస్టమ్ ప్రకారం అయితే పని చేయాలి కదా. ఎప్పటికల్లా పెడతారు? అన్ని పెట్టి ఫొటోస్ పెట్టి పంపించాలి. సరే, మిగిలిన 1,39,13,534 రూపాయలు అనేది ఖర్చు చేసుకోలేకపోయారు సార్. నెక్స్ట్ సార్, ఇక్కడ 16 పనులు అనేది చేయడం జరిగింది సార్. వాటి యొక్క వివరాలు: రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 4 పనులు, పల్లె ప్రకృతి వనానికి సంబంధించి 1, బృహత్ పల్లె ప్రకృతి వనానికి సంబంధించి 1, కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 2, నర్సరీ పనులు 2, హార్టికల్చర్ పనులకు సంబంధించి 2, యూకలిప్టాస్ పనులకు సంబంధించి 1, తర్వాత పీటీ అంటే ఊటముటకు సంబంధించి పనులు అనేది 1, చెరువుల పొడిగతిత పనికి సంబంధించి 1. మొత్తం 16 పనులకు సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్, ఎంపీడబ్ల్యూ వర్కర్లు, టీఏ గారు, అదేవిధంగా పంచశక్తి గారి సమక్షంలో చూడడం జరిగింది సార్. నెక్స్ట్ 8వ అంశం సార్, ఇక్కడ కొత్తగా జాబ్ కార్డు ఇప్పించి పనులు కల్పించగలరని కోరడం జరిగింది సార్. సంబంధిత డాక్యుమెంట్స్ కూడా ఫీల్డ్ అసిస్టెంట్ గారికి ఇవ్వడం జరిగింది. జాబ్ కార్డ్ అయిపోయిందా? అంటే న్యూ జాబ్ కార్డుకి సంబంధించి కొత్త జాబ్ కార్డ్ తెచ్చుకోవచ్చు. కొత్త జాబ్ కార్డ్ ఇచ్చారా? అదే సార్, వేరే ఆధారు వేరే దగ్గర వేరే మండలంలో ఉన్నది. వారం అనంతరం కానీ ఇక్కడ 2022 మాత్రం అప్డేట్ చేయడం జరిగింది. 2023కి సంబంధించి అప్డేట్ చేయనట్లుగా గుర్తించడం జరిగింది సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ గ్రామ పంచాయతీ సెక్రటరీ అండ్ ఎఫ్ఏ బాధ్యత. అందరు గుర్తించాల్సింది ఏంటంటే ఫీల్డ్ అసిస్టెంట్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ పంచాయత్ సెక్రటరీ. ఫీల్డ్ అసిస్టెంట్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ పంచాయత్ సెక్రటరీ. ఇబ్బంది లేకుండా పోద్ది పంచాయత్ సెక్రటరీలకు కూడా. కాబట్టి అందరు కూడా కోఆర్డినేట్ చేసుకొని పని చేసుకోండి. రైట్. నెక్స్ట్ జాబ్ కార్డ్ అప్డేషన్ కూడా పంచాయత్ సెక్రటరీ గారు మీరు సూపర్విజన్ చేయాలి. గ్రామ పంచాయతీ నిర్వహించాల్సినటువంటి రిజిస్టర్, జాబ్ కార్డ్ అప్డేషన్, 7 రిజిస్టర్స్ అప్డేషన్. ఆ 7 రిజిస్టర్లు కూడా ఫీల్డ్ అసిస్టెంట్ చేస్తుంది. పంచాయత్ సెక్రటరీ సూపర్విజన్ చేయాలి చేస్తుందా లేదా అని. పైనుంచి వచ్చినట్టు ఏపీఓనో, ఈసీనో, టెక్నికల్ అసిస్టెంట్, ఎంపీడీఓనో ఎవరైనా వచ్చినప్పుడు తనిఖీ చేస్తారు. రైట్. నెక్స్ట్ కంటిన్యూ. నెక్స్ట్ 14వ అంశం సార్, ఇక్కడ పనిచేసిన వారం అనంతరం పే స్లిప్స్ అనేది కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంది సార్. కానీ ఇక్కడ పెట్టాలి కదా, వర్క్ ఫైల్ అనేది ఇచ్చారా లేదా? ఫైల్ కూడా ఇవ్వలేదు సార్, కేవలం మస్టర్ పే ఆర్డర్ ప్రాక్టీస్ ఉందా? ఎందుకు ఇవ్వలేదు మరి వాళ్ళకి? అరే ఎన్ని డివైడ్ చేస్తే నీకైతే నీకున్న డాక్యుమెంట్లు 23 డాక్యుమెంట్లు పెట్టాలి వర్క్ ఫైల్లో. 23లో 17 ఇంపార్టెంట్. ఆ 17లో 15 14 పెట్టి వర్క్ ఫైల్ అయితే మెయింటైన్ చేయాలి కదా. ఎందుకు చేయలేదు ఇక్కడ? 13 కాలమ్స్ అనేది కూడా తప్పనిసరిగా అప్డేట్ చేయాల్సి ఉంది సార్ మా ఇన్బుక్ నందు. కానీ పూర్తి స్థాయిలో కూడా చేయనట్లుగా గుర్తించడం జరిగింది సార్. 12 13 కాలాలు టెక్నికల్ అసిస్టెంట్. ఏంటి 12 13 కాలాలు? మొత్తం ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి 13,98,708 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఇక్కడ 213 జాబ్ కార్డు అనేది మంజూరు చేయగా 139 జాబ్ కార్డులు యాక్టివ్లో ఉన్నవి. ప్రస్తుతం 99 జాబ్ కార్డులు మాత్రమే పనులు చేయడం జరిగింది సార్. నెక్స్ట్ ఇక్కడ 22 పనులు చేయడం జరిగింది సార్. వీటిలో 5 నేమ్ బోర్డ్స్ మాత్రమే పెట్టడం జరిగింది. మిగిలిన 17 పనులకు సంబంధించి నేమ్ బోర్డ్స్ పెట్టినట్లుగా గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ 5వ అంశం సార్, ఎందుకు వెళ్ళాము? కొద్దిగా నోటీస్ ఇవ్వండి కొంచెం. మళ్ళీ రీప్లేస్ పూడ్చుకున్నారా? ఏది కమ్యూనిటీనా అది?
కమ్యూనిటీ ఫిష్ పాండ్ ఉపయోగంలో ఉందా? కూలీలకు ఉపయోగం ఉందా? అసలు ఊళ్ళోకి ఉపయోగం ఉందా? ఒక 2 నిమిషాలు ఆగండి. నెక్స్ట్ 8. ఎనిమిదో అంశం వచ్చేసి ఒక కొత్త జాబ్ కార్డుకు సంబంధించి దరఖాస్తు చేయడం జరిగింది సార్. ఇచ్చారా? స్క్రిప్టింగ్ జాబ్ కార్డ్ ఇచ్చావా లేదా? ఎందుకు కంప్యూటర్ ఆపరేటర్ రేడా? చెప్పండి, మీకు ఐడియా ఉంటుంది. ఎందుకు కాలేదు స్ప్లిట్టింగ్ ఆఫ్ జాబ్ కార్డ్? ఏం లేదు, ఒకసారి డీబీటీ మేనేజర్కి మాట్లాడండి, హెచ్ఆర్ మేనేజర్ మాట్లాడండి, అది అవునంటే పంపిస్తారు. అక్కడ డిలీట్ చేసి నేను యాడ్ చేయించండి. ఆధార్ కార్డ్ అదేనా? ఆధార్ కార్డ్ అదే. తల్లిగారు అత్తగారు ఉన్నప్పుడు ఇన్పుట్లో రైతుల కూలీల సంతకాలను తీసుకోలేదు సార్. నెక్స్ట్ మాస్టర్ రూల్ కార్డ్ అనేది లేదు. చేయలేదు సార్. తర్వాత 12 కాలమ్స్ అనేది అప్డేట్ చేయలేదు సార్. సర్వర్ రిజిస్టర్ అనేది కూడా అప్డేట్ లేనట్టుగా గుర్తించిన సర్వైవల్ రిజిస్టర్ పంచాయత్ సెక్రటరీ టైం ఇచ్చేది నీకు తెలియదా? నీ డ్యూటీ నీకు తెలియదా చేయటం? ఇప్పుడు టైం ఇచ్చేది చేసి కంప్లీట్ చేయండి. ఫీల్డ్ అసిస్టెంట్ నువ్వు ఎందుకు రాయట్లేదు మరి? సార్ చెప్పేది నువ్వు చేయాలంటుంటే సార్ చెప్పినట్టు చేసే పని నీది, అది ఆయనది కాదు. ఆయన పని నీ పని, నీ పని చేసి ఆయన సూపర్వైజింగ్ చేస్తారు. మరి ఆయన చెప్పినట్టు మరి నువ్వు సర్వైవల్ రిజిస్టర్ ఏం చేయాలి? మరి అదే అయిపోయాయి. మరి తెలిసి ఎందుకు రాయట్లేదు? మరి నువ్వు చేసినప్పుడు తెలియదు, కనపడలేదా? ఎట్టేయటమే అవతలోడి మీద ఏదైనా దొరికితే సార్ ఇక పక్కన రోడ్డు ఎట్టేయాలి అంతే మనం. నెక్స్ట్ ఇష్యూ కూడా సేమ్ సార్. 26వ అంశం సంతకాలు లేకుండానే పేమెంట్ చెల్లించడం జరిగింది కూలీలకు సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ 6 రోజులు పనిచేసిన కూలీకి సంబంధించి 4 రోజులకు సంబంధించి మాత్రమే పేమెంట్ చెల్లించడం జరిగింది సార్. దీనివల్ల కూలీ పనిచేసి నష్టపోయినట్లుగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 3 మంది హక్కుదారులకు సంబంధించి పనిచేసిన రోజుల కంటే అదనంగా వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ 37వ అంశం సార్. ఇక్కడ 37వ అంశంకి సంబంధించి ఫార్మ్ ఫండ్ పనికి సంబంధించి సార్ ఎల్బిడి అనేది రికార్డ్ చేయలేదు సార్. డైరెక్ట్ క్వాంటిటీ రికార్డ్ చేసి గుర్తించడం జరిగింది సార్. రైట్. నెక్స్ట్ 41వ అంశం సార్. ఇది కూడా పశువుల పాకకు సంబంధించింది. ఇక్కడ యూరిన్ ట్యాంక్ అండ్ వాటర్ ట్యాంక్ రెండింటికి సంబంధించి కూడా ఫీల్డ్ ఎటువంటి కూడా లేవు సార్. వాస్తవంగా రైతు ఇల్లుగా మార్చినట్టు ఇంకా తప్పది. చేసేటప్పుడు అన్నీ ఉన్నాయి సార్, ఫోటోస్ ఉన్నాయి సార్. అందరికి 4 832 రైట్. 832 127 ఇన్ఫర్మేషన్ సార్. రైట్. ఓకే. 8కి సంబంధించి సార్ ఇక్కడ ఒకరు జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడం జరిగింది సార్. 9వ అంశం వచ్చేసి పనికి సంబంధించిన ఒక్క నిమిషం. 8 జాబ్ ఎవరు పంచాయత్ సెక్రటరీ వచ్చిందా సార్? రాలేదా? అనంతాపురం. ఇన్ఫర్మేషన్ సార్. ఇన్ఫర్మేషన్ సార్. ఓకే, దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో. కూలీ 2009 ₹1 అనేది నష్టపోవడం జరిగింది సార్. 9 కూడా ఇన్ఫర్మేషనే కదా? 9 ఇన్ఫర్మేషన్ సార్. 10 సార్. 10 పడింది సార్. ఏమైంది? 290 రూపాయలు 2009 పడింది సార్. అకౌంట్ నెంబర్ తప్పడం వల్ల కూలీకి అమౌంట్ ఇట్లనే ఉన్నాయి సార్. అన్నీ చూసాం మేము. అంటే ఆల్రెడీ ఇంప్రూవ్ నిర్మాణం అయిపోయింది. నిర్మాణం అయిపోయినాయి సార్ అన్నీ. ఎందుకు ప్రాబ్లం ఏంది? టెక్నికల్ అసిస్టెంట్ ఎవరు ఈ పీరియడ్లో కదా? అంటే మీరు ఇప్పుడు ఇవ్వకూడదా? టీ ఎవరు ఇప్పుడు టీ ఎవరు? టెక్నికల్ అసిస్టెంట్ నువ్వేనా?
టెక్నికల్ అసిస్టెంట్ నువ్వేనా చంద్రశేఖర్ ఎవరు మరి అంజయ్ ఎవరు ఫెర్టిలైజర్ బిల్ ఇవ్వలేదంటే ఎందుకు అరే పోతే పోయిన తర్వాత వచ్చిన టెక్నికల్ అసిస్టెంట్ చేయొచ్చు రైతుకి ఇచ్చేదే కదా ఫెర్టిలైజర్ బిల్ ఇస్తాడు కొనుక్కుంటాడు కదా బాబు మనకు ప్రయోజనం నుంచి వాడికి ఇస్తే వాడు సంతోషపడతాడు నేను కలుసుకుంటాడు ఇవ్వండి ఎప్పటికల్లా ఇస్తారు ఇది వాళ్ళు గుర్తించి మనం చేసిందా చేయకపోతే ఏపీఓ గారు నోట్ చేసుకో ఇది ఏపీఓ ఆగస్టు వచ్చావు దాదాపు ఇప్పుడు వచ్చే నెలేంది మా సంవత్సరం దాటిపై చేయడానికి ఏమైంది నాకు అర్థంగా కంప్లీట్ చేయి సమ్మెలకి దిగిలేదు అన్నీ చేసేయండి రైట్ నెక్స్ట్ 29 బొమ్మ సంతకాలు లేకుండా పనిచేశారు వాళ్ళు ఏమైనా పనికి రాలేదని ఏమైనా గ్రూప్ సభ్యులు ఏమైనా చెప్పారు ఏం లేదు నెక్స్ట్ సార్ సంతకాలన్నీ ఒక్కలే పెట్టినట్టు గుర్తించలేదు సార్ మాస్టర్లో సంతకాలన్నీ ఒక్కలే ఎంతమంది ఉన్నారు రాంబాబు ఎల్లమ్మ బుజ్జమ్మ వెంకటరెడ్డి 6 మంది ఉన్నారు సార్ 6 మంది ఉన్నారు ఎట్లా పెట్టారు వాళ్ళు ఏమైనా గ్రూప్ సభ్యులు చెప్పారా మేము పని చేయకుండా డబ్బులు వచ్చినాయి పని చేయాలని ఏం చెప్పలేదు సార్ అని మీరు గుర్తించారు నెక్స్ట్ అవును సార్ ఎందుకు అట్లా పెట్టారా బాబు పని అయితే జరిగిందా మరి అట్లా ఎందుకు పెట్టారు తప్పు కదా నెక్స్ట్ సార్ 31 సార్ విలేజ్ పార్క్ సంబంధించి 2408 మొక్కలని పెట్టడం జరిగింది సార్ 2188 మొక్కలని 88.2% బతుకున్నాయి అవును సార్ నోటీస్ ఇవ్వండి ప్రభుత్వం అయితే ఎక్సెస్ పేమెంట్ చేసినామమ్మా ఒక లేబర్కి చేసి గ్రూప్ సభ్యులకు పంచండి అర్థమైందా క్వాంటిటీ గ్రూప్ అయిపోయింది కదా దగ్గర నుంచి మనీ అనేది తీసుకున్నాడని కూలీలు రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్ ఎవరు తీసుకున్నాడు చంద్రశేఖర్ రెడ్డి టీఏ సార్ తీసుకున్నారని మాకు రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్ చంద్రశేఖరా అవును సార్ టీఏ చంద్రశేఖర్ సార్ తీసుకున్నారనేసి బిల్స్ చేస్తామనేసి తీసుకున్నారంట సార్ రైట్ ఓకే ఆ ఎవిడెన్స్లు పెట్టమ్మా దీంతో డీటెయిల్తో అలా పెడతా నోటీస్ పంపిస్తా నెక్స్ట్ 44 సార్ కూరగాయల పందిరి ఎట్లా లేరాడా రోజు చేస్తున్నాడు పైన మేట్ చేస్తున్నా నువ్వు గుండెలు వస్తుంది ఎట్లా చేస్తున్నావు మరి 5,000 జీపీ నుంచి పేమెంట్ చేసుకుంటా వెరీ గుడ్ అది నీకు గుండెల్లో ఉపాధి హామీ తర్వాత జీపీ నుంచి ఇస్తున్నా కానీ అమ్మా ఇష్యూ నెంబర్ 10 సార్ అంటే 129 ఇన్ఫర్మేషన్ సార్ ఓకే ఓకే అర్థం అకౌంట్ నెంబర్ రాంగ్ పడింది సార్ బెనిఫిషరీకి ఇష్యూ నెంబర్ రాంగ్ అకౌంట్ నెంబర్ పడదా డీబీటీ ప్రాబ్లం ఏపీఓ రెక్టిఫై చేయండి ఇష్యూ నెంబర్ 11 సార్ रोजगार दिवस ఇప్పుడు నిర్వహించాలి పంచాయత్ సెక్రటరీ నెక్స్ట్ 15 నెక్స్ట్ నెక్స్ట్ ఎందుకు ఇష్యూ నెంబర్ ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ పంచాయత్ సెక్రటరీ జాబ్ కార్డ్ అప్డేషన్ అండ్ కవర్ లిస్ట్ అప్డేషన్ కంప్లీట్ కావాలి చేసుకోండి నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 19 సార్ పనులకు సంబంధించి ఇష్యూ నెంబర్ 35 సార్ ఎంబీ రికార్డింగ్ లేకుండానే 3,062 రూపాయలను పేమెంట్ చేయడం జరిగింది సార్ ఎంబీ రికార్డ్ అసలు లేదా ఒక వీక్ మాస్టర్ మీద ఉన్నదా లేకుంటే మాస్టర్ మీద ఉందా ఎంబీ రికార్డ్ ఎంబీలో లేదు డబ్బులు వెళ్ళిపోయినాయి కదా వాళ్ళు చేయడు పాడు చేయడు
1 year చేయని ఆయన 1 వీక్లో చేస్తాడు. నెక్స్ట్ జీపీ. ఇష్యూ నెంబర్ 10. నేమ్ యాడింగ్ కోసం హ్యాపీ దరఖాస్తు చేసుకోవడం జరిగింది యాడింగ్ కోసమా? సార్. అవును సార్, నేమ్ యాడింగ్ కోసం. నేమ్ యాడింగ్ చేసేదా? జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది ప్రిన్సిపల్గా చేయడం లేదు సార్. క్వాంటిటీ వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది సార్. ఇష్యూ నెంబర్ 34 సార్. ఒక్క నిమిషం. ఎన్ని సంవత్సరాలు అయింది నీకు? పర్సనల్ క్వాంటిటీ మీకు ఇద్దరు కలిసి కొలుసుకురుగా మరి తేడా వచ్చింది. నెక్స్ట్ జీపీఎం అనేది 34. ఇయ్య నువ్వేనా? ఫీల్డ్ అసిస్టెంట్ నువ్వేనమ్మా? 2 గ్రామాలకు నీకేనా? పంచాయత్ సెక్రటరీ. జేపీఎస్ టు కన్వర్షన్ 10. జాబ్ కార్డ్లో పేరు నామం కోసం దరఖాస్తు చేసుకోవడం. ఇచ్చిరా? జాబ్ కార్డు ఇచ్చిరా? జాబ్ కార్డు ఇచ్చారు కానీ అకౌంట్ నెంబర్ కాలేదు. జాబ్ కార్డు ఇచ్చారా? జాబ్ కార్డు ఇవ్వండి, తర్వాత అకౌంట్ చేయండి. ఇష్యూ నెంబర్ 11 సార్. డీబీటీ ఇష్యూ ఏపీఓ. డీబీటీ ఇష్యూ పీఓ. ఇష్యూ నెంబర్ 13 సార్. డిమాండ్ తీసుకుంటున్నారు తీసుకోవడం లేదు సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 14 సార్. 33. ఇష్యూ నెంబర్ 33. రెవెన్యూ ప్లాంటేషన్ పనులలో 2 వర్కర్లకు సంబంధించి 51% ఉన్నాయి. రెవెన్యూ ప్లాంటేషన్ ఎందుకు? 34. పర్మనెంట్ ప్లాంటేషన్ అది కూడా 60%. అది కూడా పెద్ద లేదు. 35. 56. 36. ప్లాంటేషన్లో 2% ప్లాంటేషన్ వస్తుంది సార్. ఎందుకయ్యా యూటిలిటీస్ మొత్తం ఎందుకు? ఏం లేదు, నోటీస్ ఇచ్చేయండి. మొత్తం తేడా వచ్చారు బాబు. మొత్తానికైతే నువ్వు ఎక్సర్సైజ్ చేసినావు కదా, ఒప్పుకుంటున్నావు కదా. గ్రామ పంచాయతీ పైన ఈ విధంగా రికవర్ చేసి కట్టేసి 13th ఇష్యూ సార్. డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది. నో డిమాండ్ తీసుకో. ఏం తప్పులు ఏమి కూడా పెట్టారా? అవును సార్, మన డోక్రీ కలవాలి సార్. అవును సార్, కన్సల్టేషన్ అప్డేషన్ పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. 15th ఇష్యూ సార్. పే స్లిప్స్ ఇవ్వడం లేదు సార్. 16th ఇష్యూ సార్. ఫిర్యాదుల రిజిస్టర్ పూర్తి స్థాయి అప్డేషన్లో లేదు సార్. 17th ఇష్యూ సార్. పని జరుగుతున్న ఫొటోస్ మాత్రమే చూపించారు. 2 రకాల ఫొటోస్ చూపించారు. 18th ఇష్యూ సార్. వర్క్ సార్. 19th ఇష్యూ సార్. రైతుల కూలీల సంతకాలు ఎంబుక్లలో చేయించలేదు సార్. 24. రోజుగారు దివాస్ చేయడం లేదు సార్. వర్కులు పెట్టివయ్యా ఎందుకు? 3 అప్డేషన్ ఉన్నాయా? 3 ఉన్నాయా? 35th ఇష్యూ సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. 90%. కమ్యూనిటీ ప్లాంటేషన్ 90% ఉందా? వెరీ గుడ్. ఎవరు పంచాయతీ నువ్వేనా? ఏం పెట్టారు మొక్కలు అక్కడ?
ఎట్లా సర్వైవ్ చేసే కమ్యూనిటీ ప్లాంటేషన్లు ఎట్లున్నాయి? అటు గొర్రెలు మేకలు పోవా అటు సైడ్గా? చుట్టూ ఫెన్సింగ్ ఉందా? ఏమని చుట్టూ ఫెన్సింగ్? పోయినావు సైట్కి పోయినావు నువ్వు? డౌట్ చెప్తాను ఎందుకు ఉందా ఆల్రెడీ? ఏ ఫెన్సింగ్ గ్రౌండ్ పెట్టారా? నెక్స్ట్ 12. 12th ఇష్యూ సార్, డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది, నో డిమాండ్ తీసుకోవడం లేదు. మాకు తప్పదు మీకు 13th ఇష్యూ సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో చేయలేదు. 14th ఇష్యూ సార్, పే స్లిప్స్ ఇవ్వడం లేదు. 15th ఇష్యూ సార్, ఫిర్యాదు పూర్తి స్థాయి అప్డేషన్ లేదు సార్. 16th ఇష్యూ సార్, పని జరుగుతున్నప్పుడు ఫోటోస్ మాత్రమే చూపించారు సార్. 17th ఇష్యూ సార్, వర్క్ ఫైల్స్ నిర్వహించలేదు. 18th ఇష్యూ సార్, రైతుల కూలీల సంతకాలు బుక్లలో చేపించారు. మస్టర్ మేనేజ్మెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ సంతకాలు లేకుండా డబ్బులు పోతున్నాయి అంట. చూసుకోవాలి, అది ఇచ్చినప్పుడు చూసుకోవాలి కదా. నెక్స్ట్ 29th ఇష్యూ సార్, లాస్ట్ పేమెంట్ సార్. క్వాంటిటీ గ్రూప్కి వెళ్ళిపోయిందా? అడ్జస్ట్ చేయండి, చేసి వాళ్ళకి ఇచ్చేసి మనకి చేయండి, ఎవిడెన్స్ ఇవ్వండి, అయిపోతుంది. 30 సేమ్ సార్, లాస్ట్ పేమెంట్ సార్. ఏదది? లాస్ట్ పేమెంట్ అది కూడా అడ్జస్ట్ చేయండి. రైట్ పోయినాయి అందులో. చిలకంపకు బోధగార బాబు మొండిది కాదు, యాడ్ వేసినా బతుంది. ల్యాండ్గా అవసరం లేదు దానికి. చిలకంప యాడ్ వేసినా బతుంది, అది మొండిది అవుతుంది. ఎక్కడో నిర్వహణ ఏంటంటే 2 జీబీలు ఉన్నాయి. రామదాస్ తండా మరి చెప్పండి. 10th ఇష్యూ సార్, 100 days కంప్లీటెడ్. టెన్త్ ఇష్యూ 100 days కంప్లీట్ అమ్మా. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ పంచాయత్ సెక్రటరీ ఫీల్డ్ అసిస్టెంట్ నువ్వు ఇద్దరు టీఎల్ రైట్ లేదా? ముగ్గురు టీఎల్ ఉందా? మొదటి పిలిచాడు, రెండో పిలిచాడు, మూడో పిలిచాడా? 100 days కంప్లీట్. ఇష్యూ సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్ 79%. కమ్యూనిటీ ప్లాంటేషన్ అంతా అమ్మా 70%. అవును ఎక్కడ అవకాశం ఉంటే అటు రిప్లేస్మెంట్ చేసి పెట్టేసేయండి. 33 ఇష్యూస్ సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్ 82%. 82% ఉంది, అది కూడా ఇంప్రూవ్ కావాలి. 34th ఇష్యూ సార్, రెవెన్యూ ప్లాంటేషన్ సార్ 77%. రెవెన్యూ ప్లాంటేషన్ పోగొట్టిరా బాబు, ఎందుకు? అది కూడా అంతే, రెవెన్యూ ప్లాంటేషన్ కూడా అనే పెట్టారా? 35. రెవెన్యూ ప్లాంటేషన్ సార్ 77%. ఇది కూడా పోయింది, ఇది కూడా బాగా పట్టారా? 36 ఇష్యూ సార్, 6 months కలిపి ఒకేసారి వాడటం. గుడ్ మార్నింగ్. అవునవునవును, ఇష్యూస్ సార్, రైతు సీజన్లో వాటర్ ట్యాంకర్ పేమెంట్ సార్. ఇష్యూస్ సార్, వితౌట్ ఎంబీ రికార్డ్ సార్. ఎంబీ రికార్డ్ అంటే ఎంబీలో లేదు, మాస్టర్ బ్యాక్ సైడ్ ఉంది కానీ ఎంబీ లేదా? అవును సార్. అంతేనా? అవును సార్.
డేట్ ఏంటి ఎందుకు ఆయన కలిసి చూస్తున్నావు పంచాయత్ సెక్రటరీగా చేయించారు ఎన్నాళ్ళైంది వచ్చి 1.5 మంత్ రీసెంట్ ఏం కాదు ఒక 2 రోజులు చాలు మేము వచ్చి కూడా 5 రోజులు అయింది మరి చేయట్లే అది ఏం లేదు 24 రోజ్గార్ దివాస్ నిర్వహించడం లేదు. 25th ఇష్యూ సార్ సిటిజన్ చార్ట్ పెట్టలేదు. 26th ఇష్యూ సార్ మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ ఇవ్వలేదు. పంచాయత్ సెక్రటరీ పెట్టాలి ఇవన్నీ రైట్. 27th ఇష్యూ సార్ రైతు అంగీకార పత్రాలు. 33 ఇష్యూ సార్ రెవెన్యూ ప్లాంటేషన్ 49%. అది కూడా బాగాలేదు. నెక్స్ట్ 34 ఇష్యూ సార్ సేమ్ రెవెన్యూ ప్లాంటేషన్ 52%. ఇది కూడా బాగాలేదు. 35th ఇష్యూ సార్ ఎక్సెస్ పేమెంట్. ఎక్సెస్ పేమెంట్ పార్టీ గ్రూప్ వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. నెక్స్ట్ 24 సార్ 2 వరకైనా మంచి మొక్కలు పెట్టడం జరుగుతుంది. ఇందులో 240 ఉన్నాయి. మీటర్ను తొక్కుతాయని చెప్పడం జరుగుతుంది. 25 సార్ 25 సార్ ఆధార్ లేకుండా చేయడం జరుగుతుంది సార్. 26 సార్ మాస్టర్ వెల్ కనండి పర్మానెంట్ కట్టిన తర్వాత అవును సార్ అబ్స్ట్రాక్ట్ కూడా వెనకాల ఉంది. అది ముందస్తు పేమెంట్ ఎందుకంటే మ్యాథ్స్ నాకు కూడా వాటికి పాస్ చేయడం జరిగింది. అందులో ఒత్తిడి దానికి ఫోటోలు ఎక్కడ ఇచ్చారు మిగతా 2 రకాల ఫోటోస్ చూపించలేదు సార్. 16th ఇష్యూ సార్ వర్క్ ఫైల్ నిర్వహించలేదు సార్. 17th ఇష్యూ సార్ ఎంబుక్లలో రైతుల కూలి సంతకాలు లేవు సార్. రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. 18th ఇష్యూ. 19th ఇష్యూ సార్ మెజర్మెంట్ పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. 20 ఇష్యూ సార్ 12-13 కాలంలో పూర్తి స్థాయిలో రాయడం లేదు సార్. 21 ఇష్యూ సార్ సర్వర్ రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయడం లేదు సార్. 22 ఇష్యూ సార్ రైతు అంగీకార పత్రాలు పట్టదారు పాస్బుక్ జిరాక్స్ ఇవ్వలేదు సార్. 23 ఇష్యూ సార్ మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. 24 ఇష్యూ సార్ సిటిజన్ చార్ట్ పెట్టలేదు సార్. 25 ఇష్యూ సార్ వర్క్ ఫైల్ 1 to 11 వరకు ఇన్ఫర్మేషన్ సార్. 12th ఇష్యూ సార్ డిమాండ్ తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు సార్. 13th ఇష్యూ సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. 14th ఇష్యూ సార్ ప్లేయర్ 33 ఇష్యూ సార్ 3 వర్గాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇష్యూ సార్ బోర్వెల్ రీఛార్జ్కి సంబంధించి 5 వర్కర్లకు నేమ్ బోర్డ్స్ పెట్టినట్టు రికార్డ్ చేసి పేమెంట్ చేసిరు కానీ ఫీల్డ్ నందు లేవు సార్. మనం ఒకవేళ వాళ్ళు ఇచ్చినకుంటే వేరే రకంగా వచ్చింది దారే సపరేట్ ఉంది కదా. 2 రకాల ఫోటో చూపించలేదు సార్. 18th ఇష్యూ సార్ వర్క్ ఫైల్ నిర్వహించలేదు సార్. 19th ఇష్యూ సార్ రైతుల కూలీల సంతకాలు పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు సార్. 20 ఇష్యూ సార్ రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. ఇష్యూ సార్ రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 93%. 31 ఇష్యూ సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 93%.
12th ఇష్యూ సార్ డిమాండ్ తీసుకోవడం చేయడం లేదు సార్. 14th ఇష్యూ సార్ ప్లేస్ స్లిప్లు పంపిణీ చేయడం లేదు సార్. 15th ఇష్యూ సార్ ఫిర్యాదు రిజిస్టర్ అనేది పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయడం లేదు సార్. 16th ఇష్యూ సార్ రైతుల కుల సంతకాలు పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు సార్. 19th ఇష్యూ సార్ రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. 20 ఇష్యూ సార్ ఈసీ గారు చెక్ మెజర్మెంట్ పూర్తి స్థాయిలో చేయడం జరిగింది సార్. issues are PR not given sir. 35 issues are vegetables పంటకు సంబంధించి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ సార్. ఈ గ్రామ సమాచారం 128 ఇన్ఫర్మేషన్ సార్. 9th ఇష్యూ వచ్చేసి మ్యాథ్స్ కిట్లకు సంబంధించి ముగ్గురి హక్కుదారులకి అమౌంట్ పడడం జరిగింది కానీ అవన్నీ జీపీలోనే ఉన్నాయి సార్, ఇవ్వలేదు. 9 సార్, ఇష్యూ నెంబర్ 9 సార్. జీపీ అకౌంట్ ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 10 సార్. డిమాండ్ నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో లేదు సార్. ప్లే స్లిప్స్ అనేది హక్కుదారులకు ఇవ్వడం లేదు. 3 రకాలు ఏ ఒక్క అధికారి సంతకాలు అనేది లేవు సార్. మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది ఇవ్వలేదు సార్. వర్క్ అలిగేషన్ డీటెయిల్స్ అనేది అతికించడం లేదు సార్. సిటిజన్ చార్ట్ బోర్డ్ అనేది నిర్వహించడం లేదు సార్. ప్లాంటేషన్ వర్కేడీలకు సంబంధించి ట్యాంకర్ పేమెంట్ అనేది ఒకేసారి పేమెంట్ చేయడం జరిగింది సార్, లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈజీఎస్ నాట్ గివెన్ సార్. ఇష్యూ నెంబర్ 33 సార్. పిఆర్ నాట్ గివెన్ సార్. పాస్ ఆర్డర్ నందు సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. అయిపోయిన జీపీ కేతపల్లి సార్. వన్ టు 9 ఇన్ఫర్మేషన్ సార్. డిమాండ్ మరియు నో డిమాండ్ అనేది తీసుకొని పెట్టాం కదా, దానికి సంబంధించి పెయింటింగ్ రికార్డ్ చేసి 2000 రూపాయలు. వైట్ వాష్ టాస్క్ వేరే, ఈ ఐరన్కి సంబంధించి పెయింటింగ్ 2000 రూపాయలు రికార్డ్ చేసి 1 to 8 ఇన్ఫర్మేషన్ సార్. ఇష్యూ నెంబర్ 9 సార్. 100 days కంప్లీటెడ్ సార్. డిమాండ్ అనేది తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ అనేది తీసుకోలేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో లేదు. ప్లే స్లిప్స్ అనేది హక్కుదారులకు ఇవ్వలేదు. డిమాండ్ రిజిస్టర్, సుస్థిర రిజిస్టర్ అనేది అప్డేషన్లో లేవు సార్. మిగతా 5 రిజిస్టర్లు అనేది అప్డేషన్లో ఉన్నాయి. పనులు జరుగుతున్న ఫొటోస్ అనేది నిర్వహించారు. 2 దశల ఫొటోస్ అనేది నిర్వహించలేదు. వర్క్ ఫైల్స్ అనేది ఇవ్వలేదు సార్. 2 వర్కేడీలకు సంబంధించి ఎంపుకు నందు సంతకాలు నిర్వహించడం జరిగింది. 26 వర్కేడీలకు సంబంధించి ఎంపుకు నందు సంతకాలు నిర్వహించడం జరిగింది. 26 వర్కేడీలకు సంబంధించి నిర్వహించలేదు. రోల్ కాల్ అనేది చేయడం లేదు సార్. మెటీరియల్కి సంబంధించి
సంబంధించి చెక్ మెసేజ్ చేయడం జరిగింది. దేనికి సంబంధించి చేయలేదు సార్. 12-13 కాలమ్స్ అనేది రాయడం లేదు. సర్వే రిజిస్టర్ అనేది పూర్తిస్థాయి అప్డేషన్ లేదు. రోజ్గార్ నివాస్ రిజిస్టర్ అనేది నిర్వహించలేదు. వర్క్ అలిగేషన్ డీటెయిల్స్ అనేది అందించలేదు సార్. సిటిజన్ చార్ట్ అనేది నిర్వహించలేదు. రైతు అంగీకార పత్రాలు అనేది తర్వాత రామ్నాయక్ తండ ఉందా తీర్మానం చేసిందా ఏది మరి తీర్మానం చేసి రికార్డు వాళ్ళకి ఇలాంటి జాబ్ ఏమైనా ఆ తీర్మానంలో కూడా పనిచేసిందా ఉంటుంది. వన్ డే ఎక్సెస్ సార్. వన్ డే ఎక్సెస్ ప్రోగ్రెస్ సార్. గ్రామ సమాచారం ఇంతే సార్. పస్నూర్ జీప్ సార్. అనేది ఇవ్వడం లేదు. 2 రకాల రిజిస్టర్లు అనేది అప్డేట్ ఫోటోస్ అనేది చూపించలేదు సార్. నెంబర్ 9 చెప్పండి. సామాజిక తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది సార్. మంచిగా ఉంది. చదవండి ఇంకా. ట్యాంకర్ పేమెంట్ అనేది ఒకసారి పేమెంట్ చేయడం జరిగింది సార్. విలేజ్ పార్క్కి సంబంధించి 2000 మొక్కలు నాటడం జరిగింది సార్. 1673 మొక్కలు అనేది బ్రతుకున్నాయి. 327 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. అవన్నీ ప్లాంటేషన్కి సంబంధించి 1500 మొక్కలు అనేది నాటడం జరిగింది. సైట్ ఐడెంటిఫికేషన్ మీరు చేయకపోవచ్చు. 128 ఇన్ఫర్మేషన్ సార్. చెప్పండి చెక్ మీద అయిందమ్మా. లాస్ట్ ఉంటుంది. మొత్తం రోజుల కాలంలో 0 అని వేయడం వల్ల పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. ఎన్నోదమ్మా? 4 రోజులు సార్. ఎన్నోది? 6దా? ఇష్యూ నెంబర్ 9 సార్. చెప్పింది ఎవరు? శంకర్ ఏమని చెప్తారు? ఎవరైనా ఉన్నందున చూసుకోలేదండి. విలేజ్
అన్న ఒక ముక్కు లేదా తీసుకొచ్చారు డేట్ ఉందా ముగిపోయిన డేట్ ఉందా వెతుకున్నాము నా కోసం వచ్చాక నా మంచి కోసం వచ్చాను నీకోసం వెతుక్కోవాలి అని డేట్ ఉందా డేట్ లేకపోతే ఏమంటారు ఇంకా అది రాసిందా అయితే దాంట్లో ట్రాక్టర్లో వేసుకున్నది కూడా చూపించారు సార్ కూడా చూపించారు కట్ట ఫోటో అట వాళ్ళు అడిగేది కట్ట ఫోటో కూడా అదే కట్ట ఫోటో మీకు చూపించింది మీరు చూపించిన తర్వాత ట్రాక్టర్ లేసేది కాదు ట్రాక్టర్ చూపించిన కట్టకి చూపించాలి ట్రాక్టర్లో వాళ్ళు ఎంత చూపింది దేంట్లో మిస్టేక్ వచ్చింది 33 నా మీకు చెప్పేది సిఓ సెక్రటరీ ఎవరు అక్కడ మరి మేట్ మేట్ ఎవరు వస్తారు మేట్ ఎవరో ప్రైవేట్ వ్యక్తి కాదు ఆయనకు మనం జాబ్ కార్డు ఇప్పించిన అదే మీరే ఇచ్చేస్తే ఇప్పుడు కళ్ళకు ఉండకపోతుంది అందరు రాలేదు కదా మనం ఓన్లీ యాక్షన్ తీసుకోవచ్చు మేట పెట్టాక రాసి పెట్టాలి తీసుకోవడం తప్ప తర్వాత ఈ స్టిక్స్ ఫస్ట్ తీసుకోవడం తీసుకుంటే పెద్ద మొత్తం తీసుకోవడం 30 రూపాయలు ఏమైనా బీరాక్షలకి ఇచ్చారు ఏం చిట్టం పడాలి ఒకటి నుంచి 9 వరకు ఇన్ఫర్మేషన్ సార్ 10వ అంశం వచ్చేసి జాబ్ కార్డు విభజన కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్ తర్వాత 11వ అంశం వచ్చేసి జాబ్ కార్డులో పేరు నమోదు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్ అదొకటి జాబ్ కార్డు విభజన చేసిందా కిరణ్ ఇంకోటి జాబ్ కార్డు విభజన కోసం విభజన ఒకటి నేమ్ యాడింగ్ 24వ అంశం సార్ రోజుగా దివాస్ అనేది మీటింగ్ కండక్ట్ చేయట్లేదు రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయనట్లు గుర్తించడం జరిగింది సార్ 25వ అంశం సార్ మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు ఆయన చెప్పింది నెక్స్ట్ డేస్కి వచ్చాడు 34వ అంశం సార్ ఇక్కడ ఈజీకి సంబంధించి నాటిగిన రికార్డ్ సార్ 2 వర్కర్లకు సంబంధించి వేజీ 21,514 రూపాయలు సార్ తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్ అన్నీ ఊరికే చెప్పడం కాదు అది ఎందుకు తీసుకొని అది నిజంగానే ఎన్ఐసీలో 40 కాదు 150 ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదా సార్ ఇచ్చారు సార్ ఫస్ట్ ఇయర్లో మొత్తం కలిపి 3 ఇయర్స్ వరకు చేస్తుంది కదా ఆయన చూసుకుంటారు అదొక నెక్స్ట్ స్టెప్ 38 1 నుంచి 9 వరకు ఇన్ఫర్మేషన్ సార్ 10వ అంశం వచ్చేసి డిమాండ్ నో డిమాండ్ అనేది నిర్వహించలేదు సార్ 11వ అంశం వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు 22వ అంశం సార్ ఇక్కడ మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్ 23వ అంశం సార్ పౌరసేవ పత్రం అనేది గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలి కానీ ఏర్పాటు చేయలేదు సార్ పిహెచ్ లోపు ఏర్పాటు చేస్తామని తెలపడం జరిగింది అంటే ఆయన చంద్రశేఖర్ కాబట్టి నాకు గుర్తుదని చెప్పలేదు చంద్రశేఖర్ మీరు ఆయన చెప్పిన
31 అంశం సార్ ఇక్కడ వడ్లకొండ మల్ల అంశం సార్ ఇక్కడ ఫిష్ ఫ్రెండ్కి సంబంధించి ఇక్కడ డైరెక్ట్ క్వాంటిటీ చేసి పేమెంట్ చేసి సార్ ఎల్బిడీలు వితౌట్ ఎల్బిడీలు రికార్డ్ చేసి మొత్తం 10,665 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ ఈ కంపోజ్ షెడ్ మెజర్మెంట్ డిఫరెన్స్ సార్ 2,483 రూపాయలు ఆర్ఆర్లో ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది సార్. టీఏ గారి సమక్షంలో సార్ భాస్కర్ సార్. కొంత చెప్పండి సార్. పదవాంశం సార్ ఇక్కడ డిమాండ్ మరియు నో డిమాండ్ నిర్వహించట్లేదు సార్. 11వ అంశం వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. 12వ అంశం వచ్చేసి పే స్లిప్స్ అనేది పనిచేసిన కూలీలకు ఇవ్వలేదు సార్. 13వ అంశం వచ్చేసి గ్రామ పంచాయతీ సార్ 1 నుంచి 9 వరకు ఇన్ఫర్మేషన్ సార్. 10వ అంశం వచ్చేసి కొత్త జాబ్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇచ్చిందా జాబ్ కార్డు ఇచ్చిన అయిపోయింది. ఏం చేయలేదు, చెక్ చేయలేదు, తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత చెప్తాను. ఒకవేళ దాంట్లో నెలలు వస్తే ఆ స్క్రీన్ షాట్ తీసుకుని అంతకుముందు అయినా నువ్వు పోయిన వరకు 6 months అయింది. నువ్వు పోయిన దగ్గర నుంచి సర్పంచ్ ఉంది కదా, ఒక నెల నుంచి సర్పంచ్, నెల కూడా కాదు, 15 రోజుల నుంచి సర్పంచ్. ఆ టైంలో ఎందుకు అంటే మామూలుగా ఒక కొత్త ప్లేస్ పోగానే స్టేట్మెంట్ తీసుకొని మనకి ఎన్ని డబ్బులు ఉంటాం కదా, ముగ్గురు చెక్ ఇచ్చేయాలి. నెక్స్ట్ 12వ అంశం సార్ ఇక్కడ డిమాండ్ మరియు నో డిమాండ్ అనేది తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్. 13వ అంశం వాళ్ళకి చెప్పిందా మరి, వాళ్ళకు హక్కుదారులకు చెప్పిందా మీ అమౌంట్ పడి వాళ్ళ ఇక్కడ రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించలేదు, రిజిస్టర్ కూడా తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్. ఇరవై 24వ అంశం వచ్చేసి చేయాల్సిండగా ఏర్పాటు చేయలేదు సార్. గ్రామ సభలో 1 వీక్లో ఏర్పాటు చేస్తామని తెలపడం జరిగింది సార్. 26వ అంశం వచ్చేసి సారీ ఈ పనులకు సంబంధించి అంటే మొక్కలు లేకపోతే పేమెంట్ చేసింది కదా, ఆయన పేమెంట్ చేసిన తర్వాత ఆయనకి ఎంత బాగుతుందో ఆ పేమెంట్ను అర్హత లేకుండా ఉపయోగించుకున్నప్పుడు వాళ్ళకి ఈ ఫెసిలిటీ జీపులో ఎక్కువ దానికి ఇవ్వలేదు సార్. ఈ సెపరేట్ నా కావాలంటే ఆ సెపరేట్ టీఏ రాలేదు, ఏసీ రాలేదు, ఎవరు రాలేదు. 37 గంట విలేజ్ పార్కే సార్ ఇది. లొకేషన్ వచ్చేసి ఉప్పరగూడ నందు మొత్తం 1334 మొక్కలు నాటినట్లు దానికి సంబంధించి మొత్తం 9,922 రూపాయలు పేమెంట్ చేసి సార్. పని ప్రదేశానికి మేట్ సమక్షం వెళ్ళి చూడగా అసలు అక్కడ విలేజ్ పార్కే లేదు సార్. దానికి సంబంధించి ఆనవాళ్ళు కూడా లేవు సార్. దానికి సంబంధించి ఫోటోలు కూడా చూపించలేదు. దానికి సంబంధించి మనకు ట్యాంకర్ పెట్టిన ఒక 2 రోజులు విలేజ్ పార్క్ అది ఎవరికి కూడా తెలియట్లేదు సార్. విలేజ్ పార్క్ ఎందుకు అంతా ఫోన్లో మనకు కోఆర్డినేట్స్ ఉంటాయి, కొట్టుకొని ఫోన్లో పెట్టి ఫోన్ తీసుకోండి కదా, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇక్కడ స్టాఫ్ అనేది తెలిసి ఉంటుంది కదా, కనీసం ఎక్కడ పెట్టిరు అనేది. అవుట్సోర్సింగ్ ఇవ్వలేరు
మంచిగా చేసినాం కానీ మనకు ఆఫీస్ మీ దగ్గర ఉంటుంది, మీకు ఆర్డర్ కాపీ తీసుకుంటుంది, వాట్సాప్లో వచ్చి ఉంటుంది. ఇక మన ఆఫీస్ ఏ రోజున ఆర్డర్ చేసుకోవాలి, ఇదేమో నువ్వు రాసుకుంది కొంచెం ఇది కూడా పనికి వస్తుంది కానీ అది తీసుకో ఆర్డర్ కాపీ ఈసారి అనుకుంటుంది అదే ఆయన లోకల్ అయితే లోకలేనా ఆయన ఐడియా అంటే మనకు వస్తుంది అయితే ఐడియా వస్తుంది. తీర్మానాలు అవన్నీ తీసుకొని దాన్ని బట్టి మనం వస్తాయి, ఎటు అన్నీ వస్తాయి. అయితే సార్ ఏమంటుందంటే 2 మీటర్లు తీయలేదు, ఇప్పుడు కడీలు ఉన్నాయి కాబట్టి ఈ రోడ్ నుంచి ఈ కడీలు ఒకటే గేట్లు ఉన్నాయి కాబట్టి ఆ మెట్టికి చూస్తా 2 మీటర్లు తీసుకోవాలి. కానీ తర్వాత రైతు ఏం చేస్తారంటే 2 కడీలు పెట్టుకుంటారు మధ్యలో. సార్ ఒక చిన్న సబ్మిషన్ సార్, ఇప్పుడు ఆ రైతు కూడా మనం మెజర్మెంట్ తీసేటప్పుడే రైతు కలిసింది సార్. ఆ రైతు ఏమన్నా అంటే అసలు ఇది ఈ నా భూమి రోడ్డు అసలు కంపల్సరీ అంటే కడీలో ఉన్నాయి అంటే లేవు సార్, కడీలో సెక్రటరీ సార్ కూడా ఉన్నారు సార్. ఇది కావాలి చార్జ్ తీసుకుని పెట్టుకోండి, ఏం చేసుకోండి అందరు కలిపి ఏమన్నా సజ్జన ముగ్గురు నాకు కర్రీ బాండి కలిసి ఆపారా యూహెచ్ వరకు ఇస్తా అని చెప్పి అక్కడ చెప్తున్నాను, యూహెచ్ వరకు ఇస్తా అని చెప్పి అక్కడ చెప్తున్నాను. పెట్టిస్తా అని చెప్పినావు కదా, ఆ రోజు నువ్వే రాసిచ్చినావు కదా, మాట మీద ఉండాలి. జేపీఎస్ టు కన్వర్షన్ టు పిఎస్ఆ, మరి మాట మీద ఉండాలి కదా. ఎట్నమ్మాలి నిన్ను ఎప్పటికల్లా చేస్తావు కరెక్ట్ చెప్పు, మండే నాకు ఫోటో పెట్టాలి రైట్, అంతేనా?